అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయనకు పాజిటివ్ గా తేలిందని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఇబ్బంది ఏమీ లేదని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది. గతంలోనే వ్యాక్సిన్ తీసుకోవడంతో ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. లాస్ వెగాస్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత కోవిడ్-19 నిర్ధారణ అయిందని వైట్ హౌస్ తెలిపింది. ఇక డెలావేర్లోని నివాసంలో ఆయన ఐసోలేషన్లో ఉంటారని, అక్కడి నుంచే తన విధులు కొనసాగిస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ ప్రకటించారు. తనకు కోవిడ్-19 నిర్ధారణ కావడంపై జో బైడెన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తనకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. తాను కోలుకోవాలంటూ సందేశం పంపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోలుకునేందుకు ఐసోలేషన్లో ఉంటానని, ఇంటి వద్ద నుంచే అమెరికా ప్రజల కోసం తన విధులు నిర్వహిస్తానంటూ అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు. జో బైడెన్ వయసు ప్రస్తుతం 81 సంవత్సరాలు. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. పలు సభలు, సమావేశాల్లో ఆయన తికమక పడుతూ విమర్శల పాలవుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవడం దాదాపు ఖరారైనట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా టెస్టుల్లో ఆయనకు కోవిడ్ ఉన్నట్టు బయటపడడమే ఇందుకు కారణం. ఏదైనా పెద్ద అనారోగ్యం చుట్టుముడితే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానంటూ అధ్యక్షుడు బైడెన్ అంతకు మునిపే ప్రకటించారు. కాగా ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్-19 గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, జో బైడెన్ తనకు కరోనా నిర్ధారణ అయినటువంటి విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతం తను ఐసోలేషన్ లో ఉన్నాను, అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి, ఎటువంటి ప్రమాదం లేదు, తను కోలుకోవాలంటూ సందేశం పంపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇంటి వద్ద నుంచే ప్రజల కోసం తన విధులను నిర్వహిస్తానని కూడా బైడెన్ ఆ యొక్క ఎక్స్ సందేశంలో పేర్కొనడం జరిగింది. ఇందాక చెప్పినట్లుగా 81 ఏళ్ల జో బైడెన్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల జరుగుతున్నటువంటి బహిరంగ సభల్లో అనేక నవ్వుల పాలవుతున్నారు. ఆయన మతిమరుపు కారణంగా అనేక అంశాలను తికమకగా చెప్తూ ఉన్నారు. సో మతిమరుపు ఉన్నటువంటి జో బైడెన్ ను తొలగించి, ఆయన డెమోక్రటిక్ అభ్యర్థిత్వం నుంచి తొలగించి సొంత ఆ స్థానంలో భారత సంతతికి చెందినటువంటి కమలా హ్యారిస్ కు అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించాలని కూడా సొంత పార్టీ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కోరుతున్నారు. అయితే తనకు ఆరోగ్య సమస్యలున్న డాక్టర్ నిర్ధారిస్తే ఖచ్చితంగా తను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని కూడా జో బైడెన్ ప్రకటించినటువంటి మరుసటి రోజే ఈ విధంగా జో బైడెన్ కరోనా బారిన పడటం అన్నది కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే బైడెన్ కి సాధారణ అనారోగ్యం, జలుబు, దగ్గుతో సహా కొంత ఎగువ శ్వాస లక్షణాలు ఉన్నట్లుగా అమెరికా అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవిన్ తెలిపారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయనకు యాంటీవైరల్ డ్రగ్ పాక్స్లోవిడ్ ను సూచించాము. అయితే ఇప్పటికే మొదటి డోస్ తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న మధ్యాహ్నం లాస్ వెగాస్ లో యూనిడోస్ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించాల్సింది. అయితే అంతకుముందు లాస్ వెగాస్ లో ఉన్నటువంటి ఒరిజినల్ లిండో మైకాకాన్ రెస్టారెంట్ కూడా సందర్శించి అక్కడ కస్టమర్లతో సంభాషించారు. సో ఇంటర్వ్యూలో కూడా పాల్గొనాల్సింది. కాబట్టి అధ్యక్షుడు తన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఐసోలేషన్ లో వైద్యులు సిఫార్సు చేసినటువంటి మార్గదర్శకాలు అన్నిటి కూడా కట్టుబడి ఉంటారు. ఆయనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కూడా ఈ యొక్క కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కూడా వైట్ హౌస్ విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే లక్ష్మీదుర్గ ఏదైతే ఈ యొక్క లాస్ వెగాస్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుత అధ్యక్షుడు స్వల్ప లక్షణాలు కూడా ఉన్నట్లుగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా పిఎస్ ప్రకటనలో తెలియజేశారు. డెలావర్ లోని ఆయన నివాసంలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన విధులను కూడా నిర్వర్తిస్తున్నారు. లాస్ వెగాస్ లో బైడెన్ సభకు బాధ్యతలు చూస్తున్నటువంటి సిఇఓ జానెట్ ముర్గియా కూడా అధ్యక్షుడు కరోనా బారిన పడటంతో సభను రద్దు చేసినట్లుగా ప్రకటించారు. తర్వాత వైట్ హౌస్ కూడా అధికారికంగా ఆ ప్రకటన పేర్కొంది. అయితే ప్రస్తుతం వచ్చే నవంబర్ లో అధ్యక్షునికి సంబంధించినటువంటి
ఎన్నికలు జరుగుతున్నాయి అమెరికాలో. ఈ నేపథ్యంలో తన వృద్ధాప్య సమస్యలు ఒక పక్క, తర్వాత మతిమరుపు మరో పక్క, ప్రస్తుతం ఇప్పుడు ఈ కరోనా బారిన పడటంతో ఇక జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ స్థానంలో భారత సంస్కృతికి చెందినటువంటి కమలా హ్యారిస్ కి బాధ్యతలు అప్పగించే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు చెప్తున్నటువంటి మాట.